హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే క్యారెట్ రైస్ అండి. పిల్లల లంచ్ బాక్స్ కోసం అయితే చేశాను. పిల్లలు అయితే క్యారెట్ రైస్ చాలా ఇష్టంగా తింటారండి. ఎండాకాలం కర్రీస్తో కంటే ఇలా వాళ్ళకి స్పెషల్గా చేస్తే టేస్టీగా తింటారు. దానికోసం 1.5 గ్లాస్ రైస్ తీసుకొని వాష్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక 3 క్యారెట్లు అయితే తీసుకొని కట్ చేసుకోవాలి. దానికోసం 3 క్యారెట్లు, 4-5 పచ్చిమిర్చి, 2 టమాటాలు తీసుకోవాలి, వాష్ చేసుకోవాలి. క్యారెట్ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఉడకదండి, అందుకే ఇలా తురుముకుంటే మనకి ఈజీగా ఉడికిపోతుంది. అలా తురుముకోవాలి చిన్నగా. తర్వాత పచ్చిమిర్చి, టమాటాలు కట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ యాడ్ చేసుకొని అందులోకి 2 బిర్యానీ ఆకులు, 4-5 లవంగాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, అలాగే కొంచెం నెయ్యి, 4-5 జీడిపప్పులు, కొంచెం గార్లిక్, తర్వాత పుదీనా, కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి యాడ్ చేసుకొని 3 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులోకి 1/2 టీ స్పూన్ పసుపు. అవి మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలి. టమాటా ముక్కలు మగ్గిన తర్వాత క్యారెట్ తురుము వేసుకొని క్యారెట్లోని పచ్చిదనం అంతా పోయేదాకా మగ్గించుకోవాలి. చూడండి ఎంత బాగా కుక్ అవుతుందో. తర్వాత 1.5 గ్లాస్ రైస్కి నేను 3.5 గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. 3.5 గ్లాస్ వాటర్కి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది రైస్. చూడండి, రైస్ యాడ్ చేసుకున్నాను. ఎంత బాగా కుక్ అయిందో. ఎంతో టేస్టీ క్యారెట్ రైస్ రెడీ అయిందండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం గంట సింబల్ నొక్కండి.